సంగారెడ్డి జిల్లా పట్టణ బాలుర గురుకుల పాఠశాల యూఆర్ఎస్ బీహెచ్సిఎల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఉపాధ్యాయ బృందం తెలిపారు. శుక్రవారం కంది గ్రామంలో పేద విద్యార్థులు ఉచితంగా చదువుకోవడానికి క్యాన్వాసింగ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ పేద విద్యార్థులకు చక్కటి హాస్టల్ వసతి, నాణ్యమైన భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఉచితంగా అందజేస్తామని, చదువుకునే విద్యార్థులు ఆసక్తి గలవారు అడ్మిషన్లు ఉచితంగా పొందొచ్చని తెలిపారు. ఈ పాఠశాలతో పాటు కంప్యూటర్ క్లాసులు, వ్యాయామశాల, చక్కటి వాతావరణం ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమమైన ఫలితాలు సాధించి విద్యార్థులంతా 100కు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ గౌడ్, జి కృష్ణయ్య, నవనీత, వనిజకుమారి తెలిపారు. గురుకుల పాఠశాల యూఆర్ఎస్ బిహెచ్ఎల్ నందు అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఈ యొక్క క్యాంపెయినింగ్ భాగంగా కంది గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ చాలా స్పందించడం జరిగింది. మా యొక్క ప్రత్యేకతలు యూఆర్ఎస్లలో అణగారిన వర్గాల పిల్లలు, బయటి పిల్లలు అందరూ బడిలో ఉండాలని సంకల్పంతో పాఠశాలను నెలకొల్పడం జరిగింది. చదువు చాలా ప్రాముఖ్యత గలది. అందుకే ప్రతి విద్యార్థి పనిలో ఉండకూడదు, బడిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అందుకని ఈ యొక్క బిహెచ్ఎల్ పాఠశాలలో నమోదు కావాలని కోరుతున్నాము. దానిలో భాగంగా అక్కడ మా ప్రత్యేకతలు ఏంటంటే, అక్కడ మంచి బిఎడ్ టెట్ పాస్ అయిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యా బోధన చేయడం జరుగుతూ ఉంది. మంచి నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతూ ఉంది. అన్ని సబ్జెక్టులలో విద్యను అందివ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మెను ప్రకారము అన్ని అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా అక్కడ ఆట పోటీలు మరియు వ్యాసరచన పోటీలు, క్విజు అన్ని అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే, అక్కడ మంచి ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్ లో మంచి ఆటలు ఆడడానికి మంచి సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ గత సంవత్సరంలో అక్కడ ఆసిఫుల్ మండల్లో హాస్టల్ పిల్లలు ప్రథమ శ్రేణిలో మొట్టమొదటి వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. మండల్ లెవెల్లో మంచి విద్యార్థులు మంచి విద్య బోధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అడ్మిషన్లను ఎక్కువ సంఖ్యలో నమోదు చేయాలని మా యొక్క విన్నపము.